సో కళ్ళు తిరగటం బీపీకి సంబంధం ఏమిటి, గుండెకి సంబంధమా, బీపీకి సంబంధమా, సర్వైకల్ డిస్క్కి సంబంధమా, ఎవరిని కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఈ కళ్ళు తిరగటం అనేది స్పిన్నింగ్ అంటాం. స్పిన్నింగ్ అంటే భూమి అంతా రౌండ్గా తిరుగుతున్నట్టు మీ చుట్టూ పరిసరాలన్నీ తిప్పుతూ కింద పడేసే పరిస్థితి ఉంటుంది. సో దీనికి చాలామంది కంగారు పడిపోతారు. జనరల్గా దీన్ని వర్టిగో అంటారు. ఇది అంత ప్రమాదకరం కాదు యూజువల్గా. దీంట్లో ప్రమాదం ఏమిటంటే కింద పడ్డప్పుడు తలకి దెబ్బ తగలటం ప్రమాదం, అంతేగాని స్వతహాగా ఆ వ్యాధి పెద్ద ప్రమాదకరం కాదు మెజారిటీ ఆఫ్ టైమ్స్, అన్నిసార్లు కాదు. సో ఇందులో ప్రమాదకరమైన సిట్యుయేషన్స్ ఏమిటి అంటే పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అని ఉంటుంది. అంటే బ్రెయిన్కి సరఫరాలో మార్పు వచ్చి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్ అడ్డుపడి బ్యాలెన్స్కి సంబంధించిన ఏరియా డ్యామేజ్ అవ్వటం వల్ల ఇలా తోసేసి కింద పడిపోవటం, స్పిన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం ప్రమాదకరం. దీనికి కొంచెం కాదు, పెద్ద ప్రమాదకరం. దీన్ని అర్జెంటుగా ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించితే దానికి సరైన విధంగా టెస్టులు చేసి అప్పుడప్పుడు అక్యూట్ స్ట్రోక్ ప్రోటోకాల్ అంటారు, స్ట్రోక్ ప్రోటోకాల్ అని అనౌన్స్ చేసి ఫాస్ట్గా మందునిస్తారు. ఒకవేళ క్లాట్ అయితే లైజ్ అయ్యే మందు ఇస్తారు. వెరీ ఇంపార్టెంట్ తొందరగా రీచ్ అవ్వటం. సో ఇదా కాదా మీకు తెలియదు కాబట్టి ఇబ్బంది కలిగినప్పుడు ఈఆర్కి వెళ్ళటమే మీ బాధ్యత. ఇది స్ట్రోకా లేకపోతే ఇయర్కి సంబంధించిందా, హార్ట్కి సంబంధించిందా అని మీరు పసిగట్టలేరు. సో ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. అండ్ వీలైనంత వరకు ఈఆర్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళాలి. ఆ తర్వాత డాక్టర్స్ బాధ్యత తీసుకుంటారు. సో ఇదొక కారణం. కామన్గా మోస్ట్ కామన్ ఇది కాదు. మోస్ట్ కామన్ ఏమిటి అంటే బినైన్ పెరాక్సిమల్ పొజిషనల్ వర్టిగో, బీపీపీవీ అంటారు. బీపీపీవీ అంటే తలని పర్టికులర్ పొజిషన్కి తిప్పినప్పుడు కళ్ళు తిరుగుతాయి. అంటే పడుకోగానే కళ్ళు తిరుగుతాయి, ఎడం పక్కకు పడుకోగానే కళ్ళు తిరుగుతాయి, కుడి పక్క తిరగగానే బాగా అవుతుంది. పడుకొని లెగిసినప్పుడు కళ్ళు తిరుగుతాయి. కొంతమందికి పడుకొని ఎడం పక్కకు తిరిగితే కళ్ళు తిరుగుతాయి, కొంతమందికి లెగిసి తల తిప్పితే కళ్ళు తిరుగుతాయి. ఫైనల్గా హెడ్ పొజిషన్ బట్టి కళ్ళు తిరుగుతాయి. దీన్ని పెరాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అంటారు. సో ఇది ఒకటి ఉంటుంది. ఇంకోటి వెస్టిబులర్ న్యూరోనైటిస్ అని ఉంటుంది. జనరల్గా ఒక డెంగ్యూ ఫీవర్ కానీ, కోవిడ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా కానీ, ఒక వైరల్ ఫీవర్ వచ్చి ఒక వారం అయ్యాకో 2 వారాలు అయ్యాకో, కొన్నిసార్లు ఇమీడియట్గానో, అప్పుడప్పుడు నెలకి తర్వాత ఈ కళ్ళు తిరగటం ప్రారంభిస్తుంది. సో ఇది ఎందుకంటే ఇన్నర్ ఇయర్లో ఉన్న సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఏది బ్యాలెన్స్కి అవసరం ఉన్నాయో అవి హైపో ఫంక్షన్ ఆర్ హైపర్ ఫంక్షన్ అవుతాయి. సో దానివల్ల కూడా కళ్ళు తిరగడం జరుగుతుంది. సో ఇది కూడా బినైన్, ఇది పెద్దగా ప్రమాదకరం కాదు, కానీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇది కాకుండా గుండెకి సంబంధించిన స్పిన్నింగ్ ఎలా ఉంటుంది అంటే యూజువల్గా స్పిన్నింగ్ కంటే కూడా కుప్పకూలటం కానీ, కొంచెంసేపు తెలియకుండా అవ్వటం కానీ జరుగుతుంది. ఇది మోస్ట్గా కామన్గా గుండెకి సంబంధించింది. ఈ న్యూరోకార్డియోజెనిక్ సింకోపీ అంటారు. న్యూరోకార్డియోజెనిక్ సింకోపీ అంటే ఉన్నట్టుండి కళ్ళు బయర్లు కమ్మటం, తెలియకుండా అవ్వటం, కింద కుప్పకూలిపోవడం జరుగుతుంది. తిరగచ్చు, తిరగకపోవచ్చు. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే బాడీలో ఉన్న సర్క్యులేషన్ ఫెయిల్ అవుతుంది. కాళ్ళల్లో ఉన్న బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళటం, బ్రెయిన్ నుంచి బ్లడ్ మళ్ళీ కాళ్ళకి రావటం, ఇది ఒక సైకిల్ కింద 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఈ సర్క్యులేషన్కి కావాల్సిన విషయాలు ఏంటి అంటే హార్ట్ పంపింగ్, తర్వాత వీనస్ పంప్స్ ఇన్ ద లెగ్స్ అనమాట. సో ఈ వీనస్ పంప్స్ ఇన్ లెగ్స్ అనేక కారణాల వల్ల కానీ, కారణం లేకపోవటం వల్ల కానీ, ఇడియోపాతిక్గా కానీ అవి ఉన్నట్టుండి బాగా డైలైట్ అవుతాయి. అంటే ఏనుగు కాళ్ళు అనుకోండి, ఆ విధంగా అక్కడ బ్లడ్ అంతా పూల్ అవ్వటం వల్ల, బ్రెయిన్కి వెళ్ళకపోవటం వల్ల కుప్పకూలి కింద పడగానే మళ్ళీ సర్క్యులేషన్స్ యథాతథంగా రావటం వల్ల మీరు లేచి నుంచి ఉంటారు. కానీ దీంట్లో ప్రాసెస్లో కింద పడ్డ వాళ్ళకి తల దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే కింద పడినప్పుడు గుర్తుపెట్టుకోండి, కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడుతున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే కింద పడిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళని నడిపించకూడదు, కూర్చోబెట్టకూడదు, వాళ్ళని పడుకోబెట్టాలి. తల కిందకి వెళ్ళి కాళ్ళు అన్నీ సరిసమానంగా కానీ, కాళ్ళు కొంచెం ఎత్తుగా తల కిందకి వెళ్తే సరఫరా బ్రెయిన్కి వచ్చి వెంటనే చక్కగా అవుతారు. కూర్చోపెట్టి ప్రయత్నం చేయొద్దు, నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు, ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎవరైనా కుప్పకూలి కింద పడితే ఫస్ట్ థింగ్ ఫ్లాట్ చేయాలి, నెక్స్ట్ కాళ్ళు ఎత్తాలి పైకి. సో ఇంకోటి వీళ్ళ పల్సు అవన్నీ చూడటం అనవాయితీ. లేకపోతే అప్పుడు సిపిఆర్ చేయాలి, అది వేరే విషయం, గట్టి కొట్టి లేకపోతే. సో అవన్నీ తర్వాత. సో సింకపీ అనే దాంట్లో ఇది ఒక విభాగం. దీన్ని న్యూరోకార్డియోజెనిక్ సింకప్ అంటారు. దీనికి పెద్దగా ట్రీట్మెంట్ కూడా ఉండదు. స్టాకింగ్స్ వేసుకోవటం, నీళ్లు సరిగ్గా మంచిగా తాగి ఉండటం, డిహైడ్రేట్ కాకుండా చూసుకోవటం, అనుమానం వచ్చినప్పుడు మనమే పడుకోవటం, ఇటువంటివి చెప్తాము. సో ఇవన్నీ పక్కకి పెడితే మీకు కొన్నిసార్లు కారణాలు ఏమిటి అంటే మీకు హార్ట్లో రిథమ్ డిస్టర్బెన్సెస్, ఎరిథ్మియాస్ అంటాం, ఇర్రెగ్యులర్ బీటింగ్స్,
స్లోగా బీట్ అవ్వటం, హార్ట్ బ్లాక్స్ అంటే పైన కింద గదులు సమాంతరంగా కొట్టుకోకపోవటం, సో ఇందులో రిథమ్ డిస్టర్బెన్సెస్, తాళం తప్పి కొట్టుకోవటం, స్లోగా కొట్టుకోవటం, ఇవన్నీ కూడా అయ్యి కింద పడిపోవడం జరుగుతుంది. వీళ్ళకి పేస్ మేకర్లు పెట్టాల్సిన పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. కొంతమందికి రివర్సబుల్ డిసీజెస్ ఉంటాయి, వాటిని కరెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా గుండెకి సంబంధించిన కారణాలు కూడా అవ్వచ్చు. అండ్ గుండెపోట్లు కూడా కొంతమందికి కారణాలు అవ్వచ్చు. గుండెపోటు వచ్చి ఎస్పెషల్లీ ఇన్ఫీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, పోస్టీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. ఇటువంటి సందర్భాల్లో కూడా మనిషికి చెమటలు వచ్చి కుప్పకూలి కింద పడటం జరుగుతుంది. సో ఇది ఏమిటి అని మనం తెలుసుకోలేము కాబట్టి కళ్ళు తిరగటం, స్పిన్నింగ్ అనేది యూజువల్గా గుండెది కాదు, బ్రెయిన్ అయ్యే అవకాశం కూడా తక్కువ. మెజారిటీ ఆఫ్ టైమ్స్ బీపీపీవి. కుప్పకూలి కింద పడటం మాత్రం దేంట్లో అయినా జరగచ్చు, ఈవెన్ గుండెలో జరగచ్చు. న్యూరోకార్డియాక్ సింకపీ అని అసెంబ్లీలో పిల్లలు పడిపోవటం కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇవన్నిటినీ మైండ్ పెట్టుకోవడం తప్పులేదు, కానీ వాటిని ఏది అని మీరు తలబాదుకోకూడదు. ఏ ఇబ్బంది కలిగినా డాక్టర్ని సంప్రదించడం సరైన టైంలో మంచిది. నమస్తే.